బ్రెడ్ కూడా ఇలా టేస్టీగా స్నాక్ చేసుకోవచ్చని నాకైతే ఇన్ని రోజులు తెలియలే. అందుకే ఈరోజైతే ప్రిపేర్ చేసేస్తున్నా. మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే ఒక 5 స్లైసెస్ వరకు బ్రెడ్ ఉంది నా దగ్గర. సో, వాటిని ఇలా వాటర్‌లో ముంచుకొని బాగా వాటర్ అంతా కూడా పోయేలాగా పిండుకొని ఒక బౌల్‌లో వేసుకున్నా. ఇంకా దాని తర్వాత దానిపైన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అలాగే బాయిల్ చేసుకున్న పొటాటోస్‌ని ఇలా మ్యాష్ చేసి వేసుకుంటున్నా. దానిపైన ఒక 2 స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్, ఇంకా 1 స్పూన్ వరకు ఆటా వేసుకొని ఉప్పు, కారం అలాగే కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా ఇంకా ధనియా పొడి కూడా వేసుకొని కొంచెం చాట్ మసాలా అయితే మిక్స్ చేసుకున్నా. అవన్నీ కూడా వేసుకున్నాక మనకి చపాతీ పిండిలాగా కలుపుకొని పెట్టుకోవాలి. అవసరమైతే లైట్‌గా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అది అయిపోయాక పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్‌లో లైట్‌గా ఒక బౌల్ వరకు సుజీ వేసుకొని ఫ్రై చేసుకున్నా. లైట్‌గానే ఫ్రై చేసుకోవాలి. తర్వాత అది ఒక ప్లేట్‌లో తీసుకున్నాక మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న దాన్ని కొంచెం కొంచెం ఇలాగా ముద్దలుగా తీసుకొని కట్లెట్ లాగా చేసుకొని సుజీలో ముంచుకొని డీప్ ఫ్రైలా కాకుండా ఇలా లైట్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే మన బ్రెడ్ కట్లెట్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. సాస్‌తో తింటే ఇంకా సూపర్‌గా ఉంటుంది. మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్స్‌లో చెప్పండి.